అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతిపాదించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు వివాదానికి కేంద్రంగా మారింది. ఈ ప్రాజెక్టుపై స్థానిక గిరిజనులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారమైన భూములు, అడవులు, గ్రామాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు వెంటనే రద్దు చేయాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతున్నారు. కూటమి సర్కార్ ప్రతిపాదించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అలజడి సృష్టించింది. జిల్లాకి ఇన్స్పెక్టర్ నేను వచ్చిన తర్వాత కూడా వీళ్ళందరికీ ఇంటిమేషన్ ఇస్తాను. నేను ఎవరితో తెలుసు చాలా మందికి, అయినా నేను వస్తున్నాను ఇంటిమేషన్ ఇవ్వాలా. మీరు ఎవరు తెలియకుండాను ఇస్తున్నారు తప్ప. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తెలియదు సార్. మీరు ఎందుకు వచ్చారనేది పక్కన పెట్టండి. మీరు ఊర్లోకి ఎంటర్ అవుతున్నా మీరు ఎవరో తెలియాలి కదా. మీరు ఎవరో తెలియాలి, మీ ఐడెంటిఫికేషన్ చెప్పొద్దు. దొంగడు వస్తాడు, మంచోడు వస్తాడు, ఎవరు రోజులు వస్తున్నారు, ఎవరు తెలుస్తుంది? ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసము సర్వేలు కానీ వచ్చారు. ఎవరికి తెలియకుండా గ్రామ పంచాయతీ అధికారులకి కానీ మండల రెవెన్యూ అధికారులకు కానీ ఎవరికి తెలియకుండా దిమ్మలు పాతారు. మేము వెళ్ళి అడిగిన తర్వాత ఏమన్నారు, రోడ్ ఎక్స్టెన్షన్ అంటే ఉన్న రోడ్ ని వెడల్పు చేస్తాము అన్నారు. కానీ ఆ రోడ్ ఈ మూల ప్రాంతంలో రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఏముంది అని డౌట్ వచ్చి వెళ్ళి పదే అడిగాం. కానీ వాళ్ళు కుంటి సాకు చెప్పి రోజు సర్వేలు చేసి వెళ్ళిపోతున్నారు. ఇది పవర్ ప్రాజెక్టు విషయమని మాకంతా తెలియదు. హుకుంపేట మండలం బూర్జా పంచాయతీ పరిధిలో మధ్యవలస ప్రాంతంలో నిర్మించ తలబెట్టిన పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు సంబంధించి నవైగా సంస్థ భూగర్భ సర్వేలు నిర్వహిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక అనుమతి తప్పనిసరి అని చెబుతున్న గ్రామస్తులు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా ప్రాంతంలో, ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ అడవిని, ఈ చెట్టుని నమ్ముకుని మేము బతుకుతున్న వాళ్ళం. ఇవన్నీ మా పంట భూములు. ఇలాంటి పంట భూముల్లో మేము ప్రకృతిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము. ఈ ప్రాంతంలోనే సర్వే అధికారులు వేరే సర్వేల పేరుతో పోడు పట్టాలు మీకు ఇస్తాము, లేదంటే అటవీ ప్రాంతంలోనే సర్వే దిమ్మాలు పాతి ఉండరు, దగ్గరికి రాళ్లలో కూడా కొన్ని అక్షరాలు రాసి ఉండరు. ఈ పొలాలు, పంటలు ఏవి కూడా మాకు ఉండవు సార్. ముక్తాత వాళ్ళ నుండి, మా అమ్మ నాన్న వాళ్ళ నుండి ఈ ఊర్లోనే మేము బ్రతుకుతున్నాం సార్. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల చాలా నష్టపోతున్నాం. సర్వేలు, డ్రోన్లు అనేసి రోజు సర్వేలు చేస్తున్నారు సార్. అలాగే కలెక్టర్ కూడా రావడం జరిగింది సార్, గ్రామ సభ పెట్టడం జరిగింది సార్. మా ప్రాంతంలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 8 నెలల నుంచి మేము తీవ్రంగా ప్రభుత్వానికి మా యొక్క సమస్యని వివిధ నిరసన రూపంలో తెలియజేస్తున్నా. నేటికి మా యొక్క ప్రాజెక్టు జీవోలని నేటి వరకు రద్దు చేయలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చేసినప్పుడు చూసి చెప్తే ఏటి అన్నారంటే కొండపోడి సర్వీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఊరుకొని నేను సర్వసాధారణం జోరకి ఈ మెట్లుకి సర్వీస్ చేసినప్పుడు నేను సిద్ధంగా దగ్గరొచ్చి చూశాను. ఇటీవల మధ్య వలసలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించిన గ్రామ సభలోనూ గిరిజనులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పాడేరు కలెక్టరేట్ వద్ద పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాటలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హుకుంపేట మండలంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే మధ్య వలసతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ సభల అనుమతి లేకుండా సర్వేలు నిర్వహించడం గిరిజన హక్కులకు విరుద్ధమని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు భారీ నిర్మాణాల వల్ల అటవీ ప్రాంతాలు దెబ్బతిని పర్యావరణ సమతుల్యతకు ముప్పు వాటిల్లే అవకాశముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత సంవత్సరం నుంచి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుకొని అనేక రకాల పేర్లతో సర్వేలు, డ్రోన్లతో సర్వేలు చేస్తున్నారు. అయితే మేము జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా మెజిస్ట్రేట్ గత దినేష్ కుమార్ గారికి వినతి పత్రం ఇచ్చాం. సార్, మాకు ఇలా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దండి, జియోలో రద్దు చేయండి అనుకుని అనేక సందర్భాల్లో మేము చెప్పాం. దీనివల్ల మేము నష్టపోతున్నాం. జియో నంబర్ 1351(2) తక్షణమే గవర్నమెంట్ రద్దు చేసి ఈ హైడ్రో ప్రాజెక్టు కడతామంటున్నారు కదా, చాలా మేము నష్టపోతున్నాం. తర్వాత మేము ప్రజలు ఎంత దాకా మేము వెళ్ళి రోడ్ అంతా దారిలో చేసిన వారు ముందుకు రావట్లేదు. మేము ఎంత నష్టపోతున్నాం. మేము అప్పుడు కాసి మా తాతల తండ్రులు కాసి మేము సంపాదించిన భూములకి మాత్రం ముందుకు వస్తే మేము ఎంత దాకా పోరాడడానికి మేము సిద్ధం ఉంటామని. ఈ
ప్రాజెక్టు కానీ ముందుకు వెళ్ళడానికి మీరు సిద్ధపడితే రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ తరపున స్థానిక ఎన్నికలకు బహిష్కరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇలాంటి ఎన్నికలు జరిగితే మా ప్రాంతము అనేక నష్టాలు పోతుంది. ఇదే కానీ మీరు కంటిన్యూగా ఈ యొక్క ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్దామంటే మేము కూడా గుడ్డిగా ఈ యొక్క స్థానిక ఎన్నికలకి మేము బహిష్కరించి కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క స్వచ్ఛమైన ఈ యొక్క మధ్యవలస కానీ ఏదైతే ఏదో ప్రతిపాదించిన గ్రామాల్లో అయితే మీరు ఈ యొక్క సర్వేలు చేశారో వాటన్నింటిని మీరు రద్దు చేయాల్సిందిగా ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు ఏర్పాటుపై అధికారులు గిరిజనులతో చర్చలు జరుపుతున్నప్పటికీ తమ అభ్యంతరాలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి అవసరమే, అయినా తమ హక్కులు, జీవన విధానాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. మరి నైట్ పొగాడు కూడా మాకి వచ్చి దొంగసాటు మాత్రం సర్వీలు చేసి డ్యాములు కడతామంటే మేము సర్వసాధారణం మాకు చేయకుండా చేయకపోతే చేస్తున్నారు. కాబట్టి మేము ఒప్పుకోము. మా ప్రజలతో పాటు మేము జాగ్రత్త ఎక్కడో దొరికితే కూడా దొంగలకి మాత్రం పట్టి తనేస్తామని మా ప్రజలు ఆవిస్తున్నారు. విశాఖ సముద్రంలో